బతుకమ్మ జగమేలే గౌరమ్మ. తెలంగాణ అంటే బతుకమ్మ, బతుకమ్మ అంటే తెలంగాణ. రెండు విడదీయలేని జంట పదాలు. ప్రపంచంలోనే పూలను పూజించే ఏకైక పండుగ మనది. తెలంగాణ ఆత్మ గౌరవ ప్రతీక, మన అస్తిత్వ పతాక బంగారు బతుకమ్మ. సమైక్య పాలన పడగ నీడలో మసకబారిన బతుకమ్మ ప్రతిష్ట స్వరాష్ట్ర పాలనలో సంక్షేమ గొడుగు కింద దేదీప్యమానంగా వెలిగింది. మళ్ళీ ఇప్పుడు గుంట నక్కల పాలైన తెలంగాణలో బతుకమ్మ ఆర్తనాదం చేస్తోంది. మన సంస్కృతి రాక్షస హస్తంలో బందీ అయ్యింది. గత ఆనవాళ్లను మింగేయటానికి తోడేళ్ల గుంపు దిగింది. తెలంగాణ తల్లి నుంచి బతుకమ్మను దూరం చేసిండ్రు. సబ్బండ వర్గాల పండుగను గేలి చేసిండ్రు. బతుకమ్మ పదం, బతుకమ్మ గీతం వినిపించకుండా కుట్రల కత్తులు పదునెక్కుతున్నాయి. ప్రకృతి పండుగలకు నిలయం తెలంగాణ. ఆకుపచ్చని ప్రకృతే ఈ నేలకు దైవం. చెట్టు పుట్టను కొలిచే అరుదైన సంస్కృతి మన మట్టిది. అందులో బతుకమ్మ ఎంతో ప్రత్యేకం. తెలంగాణ తల్లి నుదుట మెరిసే సింధూరమే బతుకమ్మ. బతుకమ్మ అంటే మనకు బతుకునిచ్చే అమ్మ. తెలంగాణ జనుల శ్రమైక జీవన సౌందర్యం అంతా బతుకమ్మలో ఇమిడి ఉంది. బతుకమ్మ పండుగ జరిగే 10 రోజులు ఈ నేలకొక పులకింత. తెలంగాణ అణువణువు ఆధ్యాత్మిక పరిమళాల కలబోత. మన పూల పండుగను ప్రపంచమే తల తిప్పి చూస్తుంది. అతిశయోక్తి మాట కాదిది. తెలంగాణ కోటి రతనాల వీణ, తీరొక్క పూల జాన, చిత్తూ చిత్తుల బొమ్మ మన తెలంగాణ ముద్దుగుమ్మ. తెలంగాణ ఆడబిడ్డల ఆత్మ గౌరవ సంబురం బతుకమ్మ. మన ఇంటి పసిపాపల బోసి నవ్వులంత స్వచ్ఛమైంది మన బతుకమ్మ. చిన్న పెద్ద, పేద ధనిక, ముసలి ముతక, కుల మతం తేడా లేదు. భావోద్వేగాలకు అతీతంగా తెలంగాణ ప్రజలు జరుపుకునే అరుదైన మహోత్సవం. ప్రకృతి దేవతతో అనుబంధం, కుటుంబాల ఆత్మీయ బంధం, ఈ రెండింటి మేళవింపే మన బతుకమ్మ. ఘనమైన చారిత్రక నేపథ్యం, త్యాగాల వారసత్వం, అస్తిత్వ పోరాటం, ఆత్మగౌరవ ధిక్కార స్వరం, అన్నింటికీ మించి ఈ నేల సంస్కృతి సంప్రదాయాల విరిచాత అయిన బతుకమ్మ ఉమ్మడి రాష్ట్రంలో ఘోర నిరాదరణకు గురైంది. సమైక్య పాలకుల పడగ నీడలో బతుకమ్మ కాంతులు కారు చీకట్లోకి నెట్టబడ్డాయి. తెలంగాణ శబ్దం, తెలంగాణ పదం నిషేధ పదాలయ్యాయి. పూలను పూజించే గొప్ప పండుగ మీద ఉమ్మడి పాలకులు కర్కశంగా విషం చిమ్మారు. ఆడబిడ్డ ధైర్యంగా బయటికొచ్చి బతుకమ్మ ఆడకుండా చేశారు. హైదరాబాద్ నగరంలో బతుకమ్మ ఆడితే వెకిలిగా, చిన్న చూపు చూసేంత విద్వేషపూరిత వాతావరణాన్ని సృష్టించారు నాటి పాలకులు. ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో బతుకమ్మ తీవ్రమైన అణిచివేతకు గురైంది. సీమాంధ్ర పాలకులు మన బతుకమ్మను నానా రకాలుగా అవమానించారు, అవహేళనలకు గురి చేశారు, వెక్కిరించారు. పూలను పూజించే పిచ్చోళ్లని ఎద్దేవా చేశారు. సంస్కృతి సంప్రదాయాలు తెలియని అజ్ఞానులంటూ కించపరిచారు. 1956 నుంచి 2014 వరకు దాదాపు 6 దశాబ్దాల పాటు తెలంగాణ ప్రాంతం, మన సంస్కృతి, మన భాష, మన యాస, మన పండుగలు కూడా పరాయి పాలకుల చేతుల్లో బందీలయ్యాయి.
ఇంకా దారుణంగా బతుకమ్మ పండుగపై సమైక్య పాలనలో అనేక ఆంక్షలు విధించారు. విద్యార్థులకు సెలవులు ఇవ్వలేదు. ఉద్యోగులు లీవులు అడిగితే గేలి చేశారు. బతుకమ్మ పండుగకు సెలవులెందుకు అని అవమానించారు. మన బతుకమ్మ ప్రాశస్త్యం, మన నేలకు ఉన్న గొప్ప సంస్కృతిని తెలంగాణ తర్వాతి తరాలకు తెలియకుండా కుట్రలన్నీ అమలు చేసి అడ్డుకున్నారు. 1956 తొలి దశ ఉద్యమం నుంచి 2001లో కేసీఆర్ బయలుదేరి మలి దశ తెలంగాణ ఉద్యమ జెండా ఎగరేసే దాకా మన బతుకమ్మ బిక్కుబిక్కుమంటూ బతికింది. కేసీఆర్ నేతృత్వంలో మలిదశ తెలంగాణ ఉద్యమానికి బీజం పడ్డ తర్వాతే ఈ నేల ఊపిరి తీసుకుంది. తెలంగాణ సంస్కృతి మళ్ళీ కొత్తగా జీవం పోసుకుంది. సీమాంధ్ర పాలనలో ఆఖరి దశకు చేరిన బతుకమ్మకు తెలంగాణ మలిదశ ఉద్యమం కొత్త ఊపిరి పోసింది. బతుకమ్మ మళ్ళీ సగర్వంగా తలెత్తుకుంది. మన ఆడబిడ్డల శిరస్సున బతుకమ్మ మళ్ళీ ఒక అలంకారమైంది. మరలా మన గుండెల్లో గౌరమ్మ తల్లి గూడు కట్టుకుంది. మన దేవత మళ్ళీ ఘనమైన పూజలందుకుంది. తెలంగాణ మలిదశ ఉద్యమంలో బతుకమ్మ ఆటది పాటది విశిష్టమైన పాత్ర. పోరాట శిఖరం కేసీఆర్ వ్యూహాత్మకంగా తెలంగాణ ఉద్యమంలోకి బతుకమ్మను తీసుకొచ్చారు. పిడికిళ్ల పోరాటానికి చప్పట్ల గాండ్రింపును జోడించారు. ఉద్యమ గీతానికి బతుకమ్మ పాటను జత కలిపారు. అందుకే ఆనాడు ఎక్కడ బతుకమ్మ ఆడినా తెలంగాణ గురించే చర్చ జరిగింది. వాడ వాడన గొంతు గొంతున ఉయ్యాల పాట పల్లవించింది, ప్రజ్వలించింది. అప్పటి వరకు నిద్రాణమై ఉన్న తెలంగాణను బతుకమ్మ పాట మేల్కొలిపింది. పోరాట కాగడాలను రగిలించింది. ఉద్యమ ఉద్వేగానికి పూల దండోరా తోడు కలిసింది. నాడు బతుకమ్మ మీద వెలిగిన అగరుబత్తి కూడా అగ్గిలా కొట్లాడింది. గౌరమ్మ తల్లి గొంతెత్తి జై తెలంగాణ అన్నది. బతుకమ్మ పాటలు బరిసెల్లా తిరగబడ్డాయి. కణ కణము మండింది. అణువణువు రగిలింది. తెలంగాణ నీలంతా ఉద్యమం ఉవ్వెత్తున ఎగసిపడింది. పోరాట వీరులను ఐక్యం చేసి ఉద్యమానికి ఉప్పెనను జోడించి విముక్తి పోరాటానికి జవసత్వాలు అందించిన బతుకమ్మ లాంటి గొప్ప పండుగ ఈ ప్రపంచంలో మరోటి ఉందా? కొట్టర కొట్టుండప్పుల మీద నిప్పుల దండోరా తెలంగాణ సిన్నోడా, ఈ ఆట పాటకు పల్లె సీమలు ఊగిసలాడాలా ఉద్యమ ముద్రితమయ్యేలా. 1969 పోరాట వైఫల్యానికి తెలంగాణ సంస్కృతి వారసత్వం లేకపోవటమే ప్రధాన కారణమని గుర్తించి మలిదశ విఫలం కాకుండా ఉద్యమానికి తెలంగాణ వారసత్వ అస్తిత్వాన్ని జోడించారు కేసీఆర్. బతుకమ్మను తెలంగాణ సాంస్కృతిక పతాకగానే కాకుండా ఉద్యమ చిహ్నంగా మలిచారు. మన సాంస్కృతిక వైభవమైన బతుకమ్మను ఉద్యమ కాగడాగా వెలిగించిండు కేసీఆర్. అప్పటి వరకు కష్ట సుఖాలను పంచుకునే బతుకమ్మ పండుగ మలిదశ ఉద్యమంలో సీమాంధ్ర పాలకులపై ధిక్కార స్వరమైంది. మా అక్కలు బతుకమ్మలెత్తినరు. బతుకమ్మ ఆట ద్వారా పల్లె పల్లెకు పాకింది తెలంగాణ ఉద్యమం. తెలంగాణ అమరుల త్యాగాలను కీర్తిస్తూ వారి బలిదానాలను స్మరించుకుంటూ ఉద్యమాన్ని ఉర్రూతలూగించింది. తెలంగాణ తల్లి విముక్తి కోసం మన ఒక్కో ఆడబిడ్డ ఒక్కో రాణి రుద్రమలా తిరగబడింది. చాకలి ఐలమ్మ పౌరుషాన్ని అందిపుచ్చుకుని ఆడబిడ్డలు రణరంగాన దూకారు. గౌరమ్మ ఆశీస్సులతో పోరాట తిలకం దిద్దుకున్నారు. ఆడబిడ్డల పౌరుషం తెలంగాణ ఉద్యమాన్ని చండ్రనిప్పుల రగిలించింది. ఢిల్లీ నుంచి గల్లీ దాకా సీమాంధ్ర పార్టీలకు, సమైక్య పాలకులకు అపర కాళీమాతలా కనిపించారు మన ఇంటి ఆడబిడ్డలు. చేతిలో బతుకమ్మతో
ఊరూరా తెలంగాణ తల్లి విగ్రహం వెలిసింది. బతుకమ్మ ఆట పాటల కోలాహలం నడుమనే తెలంగాణ భవన్లో తెలంగాణ తల్లి కొలువుదీరింది. తెలంగాణ కీర్తి శిఖరంలో బతుకమ్మ మణిహారమై మెరిసింది. సూటిగా చెప్పాలంటే బతుకమ్మ లేకుండా తెలంగాణ ఉద్యమం అసంపూర్ణం. తెలంగాణ తల్లి సజీవంగా ఉన్నప్పుడు మీకు తెలుగు తల్లి లేదు. ఇది సృష్టించిన మధ్యలో మీరు తమిళ తల్లి ఒడిలో ఉన్నారు. ఆ రోజు తమిళ తల్లి ఒడి నుంచి మీరు బయటికి రావడానికి మీరు ఆంధ్ర మాత పెట్టుకుంటేనో తప్పు లేదు. మీ కబంధ హస్తాల నుంచి మేము బయటపడదామని, ఈ దోపిడి నుంచి తప్పించుకుందామని తెలంగాణ రాష్ట్రమే అడుగుతున్నప్పుడు మేము తెలంగాణ తల్లిని ఆవిష్కరించుకుంటామనలో కూడా ఎటువంటి తప్పు లేదు. మీరు సృష్టించిన తెలుగు తల్లి మీకు ఇష్టమంటే మీరు కొలుచుకోండి, మాకు అబ్జెక్షన్ లేదు. బట్ అట్ ద సేమ్ టైం మేము తెలంగాణ తల్లిని కొలుచుకుంటామంటే మీరు కూడా వ్యతిరేకత చెప్పాల్సినటువంటి అవసరం లేదు. సమైక్య పాలన నిండా కట్టుబాట్లను, నిర్బంధాలను, ఆంక్షలను, అణిచివేతలను, అవమానాలను ఎదుర్కొన్న బతుకమ్మ కేసీఆర్ సారథ్యంలో స్వరాష్ట్రమైన తెలంగాణలో స్వేచ్ఛ వాయువులు పీల్చుకుంది. తొలి తెలంగాణ ప్రభుత్వంలో కేసీఆర్ సర్కార్ బతుకమ్మకు అత్యధిక ప్రాధాన్యత కల్పించారు. మన ఆత్మ గౌరవ వేడుకకు సమున్నత గౌరవాన్ని కల్పించారు కేసీఆర్. బతుకమ్మను రాష్ట్ర పండుగగా గుర్తించారు. బతుకమ్మ పండుగకు ప్రత్యేకంగా నిధులు కేటాయించారు. బతుకమ్మను తెలంగాణ రాష్ట్రానికే ఒక ఐకాన్లా మార్చింది బీఆర్ఎస్ ప్రభుత్వం. దేశ విదేశాల్లోనూ బతుకమ్మ ఆట దద్దరిల్లింది. ప్రత్యేక రాష్ట్రం సిద్ధించిన తర్వాత తెలంగాణ గడ్డ మీద జరిగిన తొలి బతుకమ్మ సంబురాలను దివి నుంచి దేవతామూర్తులు సైతం కనులారా వీక్షించిన అనుభూతి కలిగింది. ముఖ్యంగా ట్యాంక్ బండ్ మీద కన్నుల పండుగగా జరిగిన సద్దుల బతుకమ్మ సంబురం నా భూతో నా భవిష్యత్. కేసీఆర్ 10 ఏండ్ల పాలనలో చల్లగా బతికింది బతుకమ్మ. ఏ ఏడుకా ఏడు పండుగ అంగరంగ వైభవంగా జరిగింది. బతుకమ్మకు రాష్ట్ర పండుగ హోదా, తంగేడు పువ్వుకు రాష్ట్ర పుష్పం హోదా కల్పించి గుండెల్లో పెట్టుకున్నారు కేసీఆర్. కలగా మిగిలిన బతుకమ్మ శకటం ఢిల్లీ పరేడ్లో తలుపుకున మెరిసింది. మన బతుకమ్మ వైభవాన్ని ఎర్రకోట కూడా తలవంచి చూసింది. బతుకమ్మ కీర్తిని, తెలంగాణ సంస్కృతిని విశ్వవ్యాప్తం చేశారు. బతుకమ్మ అంటే జనులందరి పండుగ. పేద గొప్ప అన్న తేడా లేకుండా అందరూ సంతోషంగా పండుగ జరుపుకోవాలన్న సదుద్దేశంతో కేసీఆర్ వినూత్నంగా ఆలోచించి తెచ్చిన గొప్ప పథకమే బతుకమ్మ చీరలు. 2017 నుంచి తెలంగాణలో ప్రతి ఆడబిడ్డకు బతుకమ్మ చీరల్ని పండుగ కానుకగా పంపిణీ చేస్తూ వచ్చింది. అంతేకాదు, నేతన్నలను బతికించింది బతుకమ్మ. బతుకమ్మ చీరల పంపిణీ పథకంతో నేతన్నలకు ఉపాధి కల్పించింది. చీరల ఆర్డర్ల ద్వారా చేనేత కార్మికులకు చేతి నిండా పని కల్పించారు కేసీఆర్. పరాయి పాలనలో మెడకు ఉరితాడు వేసుకున్న నేతన్న స్వరాష్ట్ర పాలనలో నూలు పోగులు అల్లి తన పేగుబంధాల్ని కాపాడుకున్నాడు. అందుకే బతుకునిచ్చే అమ్మ మన బతుకమ్మ. పదేళ్లు గిర్రున తిరిగిపోయాయి. దశాబ్దం పాటు ఆధ్యాత్మిక సౌరభాలు వెదజల్లిన బతుకమ్మ మళ్లీ ప్రాభవం కోల్పోయింది. కాంగ్రెస్ వచ్చింది, బతుకమ్మ గొంతు నొక్కింది. ఆనవాళ్లు తుడిచేస్తా, గుర్తులు చెరిపేస్తా అంటూ బయలుదేరిండు బుల్డోజర్ పాలకుడు. బీఆర్ఎస్ హయాంలో పున్నమి వెలుగులా చలువ చందనాలు కురిపించిన బతుకమ్మ పండుగ
ఇప్పుడు అమావాస్య చీకట్లో కూరుకుపోయింది. ఏ బాబు విషం నూరిపోశాడో, ఏ రాజకీయ గురువు విద్వేషం తలకెక్కించాడో గాని విధ్వంస పాలకుడొచ్చి తెలంగాణ అస్తిత్వం మీద చావు దెబ్బ కొడుతున్నాడు. కత్తి పక్కోడిది, పొడిచేవాడే మనోడయ్యాడు. పుట్టిన మట్టికే ద్రోహం తలపెడుతున్న దుర్మార్గుడు దాపురించాడు. క్రూరంగా మన గుర్తులన్నీ చెరిపేస్తున్నాడు. మన ఆత్మ మీద అగ్గి కురిపిస్తున్నాడు. మన ఆయువు పట్టును ఆగమాగం చేస్తున్నాడు. మన పండుగల మీద మళ్లీ విషనాగులు బుసలు కొడుతున్నాయి. కుబుసం విడిచి మరీ క్రూరంగా విషం చిమ్ముతున్నాయి. తెలంగాణ ఉనికికి, తెలంగాణ అస్తిత్వానికి తిరుగులేని ప్రతీక బతుకమ్మ పండుగ. ఎందుకంటే అందులో చెరువు ఉంది, అందులో ఇక్కడి ఈ నేల మీద పూచే పూలున్నాయి, ఇక్కడి మహిళలు ఉన్నారు, ఆ మహిళలు పాడుకునే పాటలు ఉన్నాయి, వాళ్ళ భాష ఉంది, వాళ్ళ భావాలు ఉన్నాయి. ఇవేవి తెలియని మూర్ఖుడి వాళ్ళ ముఖ్యమంత్రికి ఉన్నాడు. ఇది ఇవాళ విషాదం అన్నమాట. ఇది బతుకమ్మ చుట్టూ తెలంగాణ బతుకు గంధమంతా అలుముకొని ఉన్నది ఈ బతుకమ్మ చుట్టూ. అసలు తల్లిని మార్చే కర్కోటకులుంటారా? ఉన్నారు తెలంగాణలో. తెలంగాణ తల్లి రూపాన్నే మార్చి ప్రజల సెంటిమెంటును దెబ్బకొట్టిన నయా నియంత నేటి ముఖ్యమంత్రి. తెలంగాణ తల్లి చేతిలో నుంచి బతుకమ్మను తొలగించి మన అస్తిత్వానికి కౌరవ సవాలు విసిరాడు. కళ్ళబొల్లి మాటల కర్కశ పాలనలో బతుకమ్మ మళ్లీ ఉనికి కోల్పోతోంది. ఇప్పటికే బతుకమ్మ చీర చీలికలు పీలికలైంది. పండక్కి పుట్టింటి సారే వస్తుందన్న సంబురం కూడా లేకుండా చేశాడు. చేనేతలు మళ్లీ ఉరితాళ్లు వెతుక్కుంటున్నారు. మనోడే మన సంస్కృతిని నిర్వీర్యం చేయటం మనందరి దౌర్భాగ్యం. అబద్ధాలతో అధికారం చెరబట్టిన మొదటి రోజు నుంచే కేసీఆర్ ఆనవాళ్లు లేకుండా చేస్తారని రాక్షస శపథం చేసిన ఈ పాపాల భైరవుడు తెలంగాణ ఆనవాలును చెరిపివేసే ప్రమాదకరమైన శత్రువు. ఈ ఉద్యమంతో బంధం లేని, ఈ ఉద్వేగ సంబంధం లేని, నోటి నుంచి జై తెలంగాణ అనడానికి కూడా ఇష్టపడని ముఖ్యమంత్రి చివరికి ఎంత దూరం పోయినాడంటే తెలంగాణ తల్లి చేతుల నుంచి బతుకమ్మను తీసేసింది. ఇది అందరి హృదయాల్ని గాయపరిచి తెలంగాణ జాతిలో ఒక అస్తిత్వ చేతనను మన పెంపొందించడానికి ఆయన దాన్ని సృష్టించాడు. నువ్వు ఇవాళ ఎందుకు పెట్టినావు? కేవలం కేసీఆర్ గారు ఆనవాళ్ళు మలిపేయాలనే దుగ్ధతో, కుట్రతో పెట్టినావు. బతుకమ్మ అనే పదం కాంగ్రెస్ ప్రభుత్వానికి రుచించటం లేదు. బతుకమ్మను బొంత పురుగులా చిత్రీకరించే నీచానికి తెగబడ్డారు. ఎవరి మెప్పు కోసమో మన సంస్కృతికి అంతిమ సంస్కారాలు చేస్తున్నారు. ఇంతకన్నా క్రూరత్వం మరొకటి ఉండదు. తెలంగాణ ఉద్యమ అస్తిత్వ ప్రతిరూపాలంటే ఈ అభినవ హిట్లర్కు గిట్టడం లేదు. ఈ నేలకు మాత్రమే ప్రత్యేకమైన పండుగలంటే ఈ నాజీ నియంతకు నచ్చటం లేదు. తెలంగాణ ఏర్పాటునే వ్యతిరేకించిన రైఫిల్ రెడ్డికి తెలంగాణ ప్రజలన్నా వారి పండుగలన్నా మమకారం ఉంటుందా? నాడు నేడు సమైక్యవాదుల సంక దిగని ప్రగతి నిరోధకుడికి ఇక్కడి ప్రజల ఆర్తి కీర్తి ఏంటో ఎలా అర్థమవుతుంది? మన అమరుల త్యాగం, మన సంస్కృతిలో ఇమిడి ఉన్న గొప్పతనం, ఈ మట్టిలోని వీరత్వం ఈ బొంతకాకులకు ఎలా వంటబడుతుంది? అందుకే ఈ కుట్రలన్నీ, అందుకే ఈ పన్నాగాలన్నీ. తెలంగాణ ప్రజల సెంటిమెంటును ఢిల్లీ కాళ్ల దగ్గర తాకట్టు పెట్టే ఎజెండానే ఇప్పుడు అక్షరాల అమలవుతోంది. మన పండుగల్లో అంతర్లీనంగా దాగి ఉన్న విశిష్టత ఈ మట్టి బుర్రలకు ఎంత చెప్పినా ఎక్కదు. అస్తిత్వం, ఆత్మాభిమానం, ఆత్మ గౌరవం, సంస్కృతి, సంప్రదాయం, భాష, యాస, నుడికారం, మమకారం అన్నీ కలగలిస్తేనే నిజమైన తెలంగాణ. అదే మనకు నిండుతనం, అదే మనకు గొప్పతనం. బతుకమ్మ ఉంటేనే తెలంగాణకు అర్థం, పరమార్థం. బతుకమ్మ లేని తెలంగాణ ప్రాణం లేని దేహం లాంటిదే.
మరి మన ఆయువు పట్టు మీద దెబ్బ కొడితే చూస్తూ ఊరుకుందామా? మన సంస్కృతిని చెత్తబుట్ట పాలు చేస్తుంటే కళ్ళు మూసుకుందామా? రోషంగల్ల తెలంగాణ మళ్ళీ ఒక్కటయ్యే సందర్భం వచ్చింది. జ్ఞానమున్న తెలంగాణ సమాజం మరోసారి చెయ్యి కలిపే సమయం ఆసన్నమైంది. గెలిచిన నిలిచిన తెలంగాణను కాపాడుకోవాలన్నా, తెలంగాణ వాదాన్ని పదిలం చేసుకోవాలన్నా, మన సంస్కృతిని పరిరక్షించుకోవాలన్నా మళ్ళీ మనోడే కావాలి. తెలంగాణ ఆత్మను అర్థం చేసుకున్న ఆ సుపరిపాలకుడే రావాలి. ఈ మట్టి బిడ్డల కష్టం తెలిసిన భూమి పుత్రుడే మనకు అండా దండా కావాలి. పోయిన వైభవం తిరిగి తెచ్చుకోవాలంటే ఆ బెబ్బులే మరలా గర్జించాలి. మన బతుకమ్మ మరోసారి సగర్వంగా తలెత్తుకోవాలంటే ఆ మేరు నగ ధీరుడే పాంచజన్యం పూరించాలి. విధ్వంసమవుతున్న తెలంగాణ మళ్ళీ వికాసం వైపు అడుగులు వేయాలంటే ఆ నిప్పు కణమే మళ్ళీ రగలాలి. దారి తప్పుతున్న ఈ గడ్డ మళ్ళీ గడ్డకు పడాలంటే ఆ టార్చ్ బేరరే మళ్ళీ వెలగాలి. ఉద్యమకారులు, కవులు, కళాకారులు, రాజకీయ, ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక ప్రతినిధులారా ఆలోచించండి. ఏళ్ల నాటి శని కావాలా? తరగని సంక్షేమ గని కావాలా?